ఎవరి హంతకుడు? వెల్కమ్ టు ఆంధ్ర విహారీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయటం లేదు. ఈ సారైనా తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఒక యథార్థ కథ. హాయ్, నా పేరు రాఘవ. ఇది నా ఆత్మ కథ. నేను చనిపోయి చాలా కాలం అయింది. ఇప్పుడు నా కథని ఒక పోలీసు ద్వారా మీ ముందుకు తీసుకువస్తున్నాను. మాది విశాఖపట్నం సముద్ర తీరాన ఒక చిన్న గ్రామం నాగవెల్లి. విశాఖ సముద్ర తీరం చల్లటి గాలితో ముద్దాడే ఆ గ్రామంలో ప్రజలు సాయంత్రానికి ఇళ్లలోకి చేరిపోవడం అలవాటుగా ఉండేది. ఎందుకంటే గత కొన్ని నెలలుగా ఓ భయంకరమైన ఒక సీరియల్ హంతకుడు ఆ ప్రాంతాన్ని వణికిస్తున్నాడు. ఒక్కొక్కరిగా 5 యువతులు అదృశ్యమయ్యారు. కొన్ని రోజుల తర్వాత వారి శరీర భాగాలను గ్రామానికి సమీపంలోని అడవుల్లో ఎవరో ఊహించలేని విధంగా నరికి పడేసేవాడు. పోలీసులను, ప్రజలను గజగజ వణికిస్తున్న కిల్లర్ ఈ హత్యలు ఎవరి చేశారో, ఎలా జరుగుతున్నాయో ఎవరికీ తెలియదు. ఒక రోజు రాత్రి పోలీస్ ఆఫీసర్ అజయ్ తన బృందంతో ఈ కేసును ఛేదించేందుకు రంగంలోకి దిగాడు. ప్రతి హత్యా స్థలాన్ని పరిశీలించిన తర్వాత అతనికి ఒక రకమైన వస్తువు కనిపించింది. ప్రతి మృతదేహం పక్కన ఒక చిన్న గిన్నె ఉండేది. అందులో ఎర్రని రంగు నీరు ఉండేది. అజయ్ విచారణలో లోతుగా వెళ్ళినప్పుడు ఒక భయంకరమైన నిజం తెలిసింది. 20 ఏళ్ల క్రితం ఇదే గ్రామంలో ఓ యువకుడిని కొంతమంది ఆడవాళ్లు లేనిపోని నిందలు వేసి ఆ ఊరి పెద్దలతో చెప్పి హింసించి చావగొట్టి సముద్రంలో పడేశారు. అతని పేరు రాఘవ. గ్రామస్తులంతా ఈ విషయాన్ని మరచిపోయారు. కానీ కొందరు వృద్ధులు మాత్రం అప్పటి దుర్ఘటన గురించి మెల్లగా పోలీసు వారికి చెప్పసాగారు. అయితే రాఘవ జీవించి ఉన్నాడా, లేక అతని ఆత్మే తిరిగి వచ్చిందా అనే అనుమానం అజయ్ను కలవరపెట్టింది. అతను మరింత లోతుగా దర్యాప్తు చేశాడు. అందులో అతనికి కొన్ని నమ్మశక్యం కాని విషయాలు తెలిసాయి. ఒక రోజు రాత్రి గ్రామంలోని ఓ వృద్ధురాలు కమలమ్మ తన ఇంట్లో ఒంటరిగా ఉండగా ఆమె తలుపు మెల్లగా తట్టిన శబ్దం వచ్చింది. ఆమె చుట్టూ చూసి తలుపు తెరిచినప్పుడు చీకటి అంధకారంలో నుంచి ఎర్రటి కళ్ళతో ఓ రూపం బయటకు వచ్చింది. ఆమె గట్టిగా కేకలు వేసేలోపే ఆ రూపం మాయమైంది. తెల్లారి ఆమె అనుమానంగా చనిపోయి ఉంది. ఆమె మృతదేహాన్ని మరుసటి రోజు నది ఒడ్డున కనిపెట్టారు. ఈ వార్త గ్రామంలో కలకలం రేపింది. అజయ్ వెంటనే తన బృందంతో రంగంలోకి దిగాడు. రాత్రిపూట పహరా కాస్తూ హంతకుడి కోసం గాలించసాగాడు. ఒక అమావాస్య కటిక చీకటి చుట్టుకున్న రాత్రి సముద్రం దగ్గర ఓ స్త్రీ కేకలు వినిపించాయి. అజయ్ వెంటనే అక్కడికి చేరుకున్నాడు. ఒక వెలుగు అతని ముందున్న ఆకృతిని స్పష్టంగా చూపించింది. అది రాఘవే. అతని ముఖం కిరాతకంగా ఆగ్రహంతో నిండిపోయింది. మీరు నాకు న్యాయం చేస్తారా, లేక నేను నా మార్గంలోనే కొనసాగాలా అని భయంకరమైన గంభీర స్వరంలో అజయ్ను ప్రశ్నించాడు. అజయ్ తన ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా అతన్ని ఓడించేందుకు ప్రయత్నించాడు. కానీ రాఘవ అతనిపై దాడి చేసేందుకు ముందుకు దూకాడు. ఇద్దరూ హోరీగా పోట్లాడుకుని ఒకరిని ఒకరు బలంగా తన్నుకుంటూ కింద పడిపోతారు. ఆ క్షణంలోనే అజయ్ తన తుపాకీతో అతడిని గురిపెట్టి కాల్పులు జరిపాడు. కొంతసేపటికి రాఘవ నేలపై పడి ఊపిరాడక విలవిలలాడుతూ చనిపోతాడు. అతని శరీరం క్రమంగా మాయం కావడం చూసి అక్కడున్న ప్రజలు భయంతో వెనక్కు తగ్గుతారు. చివరగా సముద్రం అలల గర్జనల మధ్య అతని ఆత్మ ఆకాశంలోకి లయపోతాది. ఆ రాత్రి తర్వాత ఆ గ్రామంలో ఎటువంటి హత్యలు జరగలేదు. కానీ నాగవెల్లి గ్రామస్తులు రాత్రిపూట బయటకి రావడం మానేశారు. ఎందుకంటే ఇప్పటికీ సముద్రపు గాలిలో రాఘవ అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి. రాఘవని ఎందుకు చంపించారో పార్ట్ 2లో త్వరలోనే.